అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం పంచమి అనురాధ నక్షత్రం సోమవారం. చాలా విశేషమైనటువంటి రోజు. అయితే నవరాత్రులు ఆచరించలేకుండా ఉన్నటువంటి వారు ఈరోజు ఉదయాన్నే ఎలాంటి పూజను ఆచరించాలి అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. బిల్వదళాలను తెచ్చి శివలింగానికి పూజించి తుమ్మిపూలు మరియు పారిజాత పుష్పాలతో అర్చించాలి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లోని సమస్త దారిద్ర్యం దూరమై అదృష్టం రావడానికి పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తారు. ఈ నవరాత్రి రోజుల్లో పరమేశ్వరుని పూజించడం కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి అందరూ కూడా ఈరోజు పరమశివుణ్ణి ఆరాధిస్తూ పూజించాలి. ఇక దేవీ నవరాత్రులలో ఈరోజు 5వ రోజు. ఈరోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తూ ఉంటాం. స్కంద అంటే షణ్ముఖుడు, స్కందుడు దేవతలందరికీ సైన్యాధిపతి. స్కందుడిని అమ్మవారు ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిస్తూ ఉంటారు. ఆ అవతారమే స్కందమాత. ముందు ఆచరించిన 4 రోజులలో శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా మరియు చంద్రగంట, కూష్మాండ రూపంగా ఆరాధించాం. అయితే ఈరోజు స్కందమాత రూపంగా అంటే తల్లి బిడ్డ ఒకే చోట ఉంటే ఎలా అయితే కనిపిస్తుందో అలాంటి దివ్యమైన దర్శనాన్ని మనం ఈరోజు చూడవచ్చు. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇలాంటి దివ్యమైన రూపం నవరాత్రుల్లో ఈ ఒక్కరోజే మనకి దర్శనమిస్తుంది. ఈరోజు స్కందమాతను పూజించడం వలన సత్సంతానం, అంతేకాకుండా గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలకు ధైర్యం మరియు అపారమైన జ్ఞానం కలిగిన సంతానం అమ్మవారు ప్రసాదిస్తారు. అంతేకాకుండా సంతానం ఉన్న తల్లులు స్కందమాతను పూజించడం వలన పిల్లలలో సద్బుద్ధి, మహోత్తరమైన జ్ఞానం అమ్మవారు ప్రసాదిస్తారు. పిల్లలకు మంచి బుద్ధులు, జ్ఞానం, పేరు, ప్రతిష్ట, విద్య అన్ని కళారంగాలలో అభివృద్ధిని ఈరోజు అమ్మవారిని పూజించడం వలన పిల్లలకు అనుగ్రహిస్తారు. ఈరోజు అమ్మవారు విశుద్ధ చక్రంలో కేంద్రమై ఉంటారు. ఈ విశుద్ధ చక్రం జాగృత వ్యవస్థకి వస్తే జీవితంలో మనం ఏ దారిలో వెళ్ళాలి, ఎటువంటి విఘ్నాలు లేకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలో అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ అమ్మవారిని ఈరోజు పూజించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ అమ్మవారు ఒడిలో బిడ్డను పెట్టుకుని సింహవాహనంపై వరద ముద్రతో మరియు కమలంతో విశేషంగా దర్శనమిస్తూ ఉంటారు. అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న సకల జీవరాశులు శిశువు రూపంగాను మరియు అమ్మ రూపంగా ఆ అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటుంది. అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న జీవరాశులన్నీ శిశువులుగాను తల్లి అమ్మవారుగాను మనల్ని కాపాడుతూ ఉంటారట. అలా ఈరోజు అమ్మవారిని మనం పూజించడం వలన అమ్మవారి రక్షణ మనకు తోడుగా ఉంటుంది. నవరాత్రులలో స్కందమాత అమ్మవారికి విశేషమైన స్థానాన్ని ఇచ్చారు. అయితే చాలామందికి సందేహం ఉంటుంది, ప్రతిరోజు మనం అమ్మవార్లను పూజిస్తూ ఉన్నాం కదా, అయితే తిథులు వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఎలా చేయాలి అని సందేహం ఉంటుంది. అయితే ప్రారంభం రోజు ఏ తిథిలో మనం ప్రారంభం చేస్తామో అలా ఒక రాత్రి గడిచిన తర్వాత, అంటే ఈరోజు సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు ఒకరోజు, మళ్ళీ ఈరోజు సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు 2వ రోజు, ఇలా ఒక్కొక్క రాత్రిని లెక్కిస్తూ నవరాత్రులు అంటే 9 రాత్రులని 9 పగలుల్ని పూజిస్తూ ఒక రోజుగా ఆచరిస్తూ ఉంటాం. ఇక 10వ రోజు విజయదశమిగా అమ్మవారిని ఆరాధించాలి. ఇక్కడ రోజులకి మాత్రమే కానీ తిథులకు అంత ప్రాధాన్యత కాదు అని తెలియజేశారు. కాబట్టి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని పూజిస్తూ ముందుకెళ్ళాలి. సందేహాలేమీ లేకుండా భక్తిగా అమ్మవారిని మనసులో లగ్నం చేసుకుని పూజిస్తూ అర్చిస్తూ ఉండాలి. ప్రకృతిలో ఋతువులు, సంవత్సరాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటూ మారుతూ ఉంటాయి. అయినప్పటికీ ఏ మాసంలో ఏ రోజు నుండి మనం వ్రతం ఆచరించాలి, ఏ రోజులు మనం అఖండ జ్యోతిని వెలిగించాలనేది ఉంది. ఇలా ప్రతిరోజు మంత్రం ధ్యానం చేస్తూ అమ్మవారిని హృదయంలో నిలుపుకొని ఈ 9 రోజులు కూడా పవిత్రంగా మనం ఆరాధించాలి. 4 ఋతువులలో వచ్చే నవరాత్రులన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. ప్రతి సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి నవరాత్రులు వస్తాయి. ఈ నవరాత్రులు ఏవైతే మనం ఆచరిస్తూ ఉన్నామో ఇవి వేదోక్తంగా
తాంత్రిక రూపంగా అందరూ కూడా ఆచరించే ఈ 9 రోజులు చాలా విశేషమైనటువంటివి. కాబట్టి వీటిని గురించిన ఎలాంటి సందేహాలు కూడా మనకి అవసరం లేదు. ఇక ఈరోజు సోమవారం శివుడిని మరియు స్కందమాతను కూడా ప్రార్థించాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. చాముండ అంటే అమ్మవారు చండ ప్రచండులను, శుంభు నిశుంభులను సంహరించారు. అంటే రాక్షసులను సంహరించడానికే అమ్మవారు జన్మించారు. అంటే మనలో ఉన్న రాక్షస బుద్ధులను చాముండ అనే నామం దూరం చేస్తుంది. మరియు ఓం ఐం హ్రీం క్లీం అనే బీజాక్షరాలు బ్రహ్మతత్వాన్ని, సరస్వతీ తత్వాన్ని, శక్తితత్వాన్ని, లక్ష్మీతత్వాన్ని ప్రచోదన చేస్తుందట. అంటే మనలో ఉన్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని ప్రచోదన చేస్తుంది. ఇచ్ఛాశక్తి అంటే సంకల్ప బలం, క్రియాశక్తి అంటే బ్రహ్మజ్ఞానం, జ్ఞానశక్తి అంటే సరస్వతీ బలం. అన్నింటినీ పెంచి మనలో ఉన్న ఆత్మబలాన్ని పెంచి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా అని ఈ మంత్రం యొక్క పరమార్థం. కాబట్టి మంత్రబలంలో భాగంగా ఈరోజు అందరూ కూడా ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాకుండా ఓం స్కందమాతాయై నమః అనే నామాన్ని కూడా జపించాలి. అయితే నవశక్తులలో 2 అమ్మవార్లు ఉంటారు. కాళికా పురాణం ప్రకారం దుర్గా స్వరూపాలలోని 5వ స్వరూపం మరియు నవశక్తులలోని 5వ స్వరూపమైన నామాలను అంటే ఓం నమో భగవతి నందినియై నమః అనే నామాన్ని మరియు ఓం నమో భగవతే అంబికాయై నమః అనే నామాన్ని కూడా ఈరోజు జపించాలి. అంటే ఈరోజు 4 మంత్రాలను జపించాలి. వీలైతే 108 సార్లు జపించాలి. ఇక ప్రతిరోజులానే పూజకు ముందుగా అఖండ జ్యోతిని దర్శనం చేసుకుని పూజను ప్రారంభించాలి. ముందుగా అఖండ జ్యోతిని దర్శనం చేసుకుని దీపశ్లోకం చదువుకుని పుష్పాలు, అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత నవధాన్యాలకి నీరు ప్రోక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత గణపతిని పూజించి ఆ తర్వాత అమ్మవారి పూజను ఇప్పటి వరకు మనం అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ఆవాహనం చేశాం. ఇప్పుడు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిగా ఆరాధించాలి. ఇలా అమ్మవారి పూజను ప్రారంభం చేసుకోవాలి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సోమవారం కాబట్టి అంబికా సమేత పరమేశ్వరుణ్ణి అంటే పార్వతీ పరమేశ్వరుల్ని ఏకకాలంలో పూజించి అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేసుకోవడం వలన భార్యాభర్తల సఖ్యత, కుటుంబ కళ్యాణం జరుగుతుంది. ఇక నవరాత్రులు ఆచరించేవారు కొందరు ఉదయం ఆచరిస్తూ ఉంటారు, కొందరు సాయంత్రం ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మీ సాంప్రదాయానుసారంగా ఎలా అయితే ఆచరిస్తారో అలా ఆచరించుకొని పూజించాలి. ఇక రేపు మంగళవారం. రేపు కాత్యాయని దేవిని ఆరాధించాలి. ఈ అమ్మవారిని పూజించడం వలన మంచి భార్య, మంచి భర్త ప్రాప్తిస్తారు. వివాహం కాని స్త్రీ పురుషులు కాత్యాయని నామస్మరణ చేయడం వలన త్వరలో సంకల్పం సిద్ధిస్తుంది. వివాహమైన వారు ఈ నామస్మరణ చేయడం వలన భార్యాభర్తల మధ్యలో సద్గుణాలు అభివృద్ధి అవుతాయి. చిన్నారులు ఈ పూజను ఆచరించడం వలన కాత్యాయని దేవికి ఉన్నటువంటి చైతన్య శక్తి వారికి ప్రాప్తిస్తుంది. ఇలా ఈ అమ్మవారిని భక్తిభావంతో పూజించే వారందరికీ కాత్యాయని దేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మంత్రబలంలో భాగంగా ఈరోజు నవార్ణ మంత్రంతో పాటు ఓం కాత్యాయని దేవి అయి నమః అనే నామాన్ని జపించాలి. అంతేకాకుండా ఓం నమో భగవతే సుప్రభాయై నమః అనే నామాన్ని మరియు ఓం నమో భగవతి మహిషాసురమర్దిన్యై నమః అనే నామాన్ని ఇలా 4 నామాల్ని కూడా 108 సార్లు జపించాలి. ఇక ఇంట్లోనే దుర్గాదేవి ముందు బియ్యం పిండితో ప్రమిదలు చేసి దీపాలు వెలిగించి దీపదుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వలన సకల శత్రుజయం ప్రాప్తిస్తుంది. రేపు ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించాలి. అలాగే సాయంత్రం అమ్మవారిని దర్శించడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.